وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن ربي غفور رحيم. మరియు నన్ను నేను ఈ నింద నుండి విముక్తి చేసుకోవడం లేదు. వాస్తవానికి మానవ ఆత్మ చెడు పాపం చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది. నా ప్రభువు కరుణించినవాడు తప్ప. నిశ్చయంగా నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. وقال الملك ائتوني به أستخلصه لنفسي فلما كلمه قال إنك اليوم لدينا مكين أمين. మరియు రాజు అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకొని రండి, నేను అతనిని ప్రత్యేకంగా నా కొరకు నియమించుకుంటాను. యూసుఫ్ అతడితో మాట్లాడినప్పుడు రాజు అన్నాడు, నిశ్చయంగా నీవు ఈనాటి నుండి మా వద్ద ఉన్నత స్థానంలో నమ్మకం గల వ్యక్తిగా పరిగణింపబడతావు. قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم. యూసుఫ్ అన్నాడు, నన్ను దేశపు కోశాగారాధికారిగా నియమించండి, నిశ్చయంగా నేను తెలివిగల మంచి రక్షకుడను. وكذلك مكنا ليوسف في الأرض يتبوأ منها حيث يشاء نصيب برحمتنا من نشاء ولا نضيع أجر المحسنين. మరియు ఈ విధంగా మేము యూసుఫ్కు భూమిపై అధికారమొసంగాము. దానితో అతను తన ఇష్ట ప్రకారం వ్యవహరించగలిగాడు. మేము కోరిన వారి మీద మా కారుణ్యాన్ని ధారపోస్తాము, మరియు మేము సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయము. وَلَأَجْرُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ. మరియు విశ్వసించి భయభక్తులు గల వారికి పరలోక ప్రతిఫలమే ఎంతో ఉత్తమమైనది. وَجَاءَ إِخْوَةُ يُوسُفَ فَدَخَلُوا عَلَيْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهُ مُنكِرُونَ. మరియు యూసుఫ్, జోసెఫ్ సోదరులు వచ్చి అతని ముందు ప్రవేశించారు. అతను వారిని గుర్తించాడు, కాని వారు అతనిని గుర్తించలేకపోయారు. وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ قَالَ ائْتُونِي بِأَخٍ لَّكُم مِّنْ أَبِيكُمْ أَلَا تَرَوْنَ أَنِّي أُوفِي الْكَيْلَ وَأَنَا خَيْرُ الْمُنزِلِينَ. మరియు అతను వారి సామాగ్రిని సిద్ధపరిచిన తరువాత వారితో అన్నాడు, మీ నాన్న కుమారుడైన మీ సోదరుణ్ణి మీరు మళ్లీ వచ్చేటప్పుడు నా వద్దకు తీసుకొని రండి. ఏమి, నేను ఏ విధంగా నిండుగా కొలచి ఇస్తున్నానో మీరు చూడటం లేదా? నిశ్చయంగా ఆతిథ్యం చేసే వారిలో నేను ఉత్తముడను. فَإِن لَّمْ تَأْتُونِي بِهِ فَلَا كَيْلَ لَكُمْ عِندِي وَلَا تَقْرَبُونَ. కాని మీరు అతనిని నా వద్దకు తీసుకొని రాకపోతే నా వద్ద మీకు ఎలాంటి ధాన్యం దొరకదు. అలాంటప్పుడు మీరు నా దరిదాపులకు కూడా రాకండి. قالوا سنراود عنه أباه وإنا لفاعلون. వారు ఇలా అన్నారు, మేము అతనిని గురించి అతని తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నిస్తాము, మరియు మేము అలా తప్పకుండా చేస్తాము.
وقال لفتيانه جعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون. మరియు యూసుఫ్ తన సేవకులతో వారు ధాన్యాన్ని కొనటానికి తెచ్చిన సామాగ్రిని తిరిగి వారి సంచులలో పెట్టండి. వారు తిరిగి తమ కుటుంబం వారి వద్దకు పోయిన తరువాత అది తెలుసుకొని బహుశా తిరిగి రావచ్చు అని అన్నాడు. فلما رجعوا إلى أبيهم قالوا يا أبانا منع منا الكيل فأرسل معنا أخانا نكتل وإنا له لحافظون. వారు తమ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తరువాత అన్నారు, నాన్న, ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు. కావున ధాన్యం తేవాలంటే నీవు మా తమ్ముణ్ణి బెన్యామీన్ను మాతో బాటు పంపు, మరియు నిశ్చయంగా మేము అతనిని కాపాడుతాము. قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله خير حافظا وهو أرحم الراحمين. యాకూబ్ అన్నాడు, ఏమి, నేను మిమ్మల్ని అతని విషయంలో ఇదివరకు అతని సోదరుని విషయంలో నమ్మినట్లు నమ్మాలా? వాస్తవానికి అల్లాహయే ఉత్తమ రక్షకుడు. ఆయనే కరుణించే వారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి. ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا يا أبانا ما نبغي هذه بضاعتنا ردت إلينا ونمير أهلنا ونحفظ أخانا ونزداد كيل بعير ذلك كيل يسير. మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ము కూడా తమకు తిరిగి ఇవ్వబడటాన్ని చూసి తమ తండ్రితో అన్నారు, నాన్న, చూడండి, ఇంకేం కావాలి? మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది, మరియు మేము మన ఇంటి వారి కొరకు మరింత ఎక్కువ ధాన్యం తేగలము. మేము మా తమ్ముణ్ణి కాపాడుకుంటాం. ఇంకా ఒక ఒంటె మోసే బరువు ధాన్యం కూడా ఎక్కువగా తీసుకుని రాగలము. ఇక అంత ధాన్యం కూడా అదనంగా సులభంగా లభిస్తుంది కదా. قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتونني به إلا أن يحاط بكم فلما آتوه موثقهم قال الله على ما نقول وكيل. యాకూబ్ అన్నాడు, మీరు ముట్టడికి గురి అయితే తప్ప అతనిని నా వద్దకు తప్పక తీసుకురాగలమని అల్లహ పేరుతో నా ముందు ప్రమాణం చేస్తేనే గాని నేను అతనిని మీ వెంట పంపను. వారు ప్రమాణం చేసిన తరువాత అతను అన్నాడు, మన ఈ మాటలకు అల్లహయే సాక్షి. وقال يا بني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما أغني عنكم من الله من شيء إن الحكم إلا لله عليه توكلت وعليه فليتوكل المتوكلون. ఇంకా ఇలా అన్నాడు, ఓ నా కుమారులారా, మీరందరూ ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి. మీరు
వేర్వేరు ద్వారాల గుండా ప్రవేశించండి. నేను మిమ్మల్ని అల్లాహ్ సంకల్పం నుండి ఏ విధంగానూ తప్పించలేను. అంతిమ తీర్పు కేవలం అల్లాహకే చెందుతుంది. నేను ఆయనను మాత్రమే నమ్ముకున్నాను, మరియు ఆయనను నమ్ముకున్న వారు కేవలం ఆయన పైననే ఆధారపడి ఉంటారు. ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله من شيء إلا حاجة في نفس يعقوب قضاها وإنه لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون. మరియు వారు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ నగరంలో వేరువేరు ద్వారాల గుండా ప్రవేశించారు. అది కేవలం యాకూబ్ మనస్సులోని కోరికను పూర్తి చేయటానికి మాత్రమే. కాని అల్లాహ్ సంకల్పం నుండి తప్పించుకోవటానికి వారికి ఏమాత్రమూ పనికిరాలేదు. మేము అతనికి నేర్పిన జ్ఞానం ప్రకారం అతను జ్ఞానవంతుడే, కాని చాలా మందికి తెలియదు. ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا تبتئس بما كانوا يعملون. మరియు వారు యూసుఫ్ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి బెన్యామీన్ను తన దగ్గరికి తీసుకున్నాడు. అతనితో అన్నాడు, వాస్తవానికి నేనే నీ తప్పిపోయిన సోదరుడను. కావున వారు ఇంతవరకు చేస్తూ వచ్చిన పనులకు నీవు దుఃఖపడకు. فلما جهزهم بجهازهم جعل السقاية في رحل أخيه ثم أذن مؤذن أيتها العير إنكم لسارقون. వారికి వారి సామాగ్రి సిద్ధపరిచిన తరువాత తన సోదరుని జీను సంచిలో ఒక నీరు త్రాగే పాత్రను పెట్టాడు. ఆ పిదప ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటించాడు, ఓ బిడారువారలారా, మీరు నిశ్చయంగా దొంగలు. قالوا وأقبلوا عليهم ماذا تفقدون. వారు యూసుఫ్ సోదరులు వారి వైపు తిరిగి ఇలా అన్నారు, మీ వస్తువు ఏదైనా పోయిందా? قالوا نفقد صواع الملك ولمن جاء به حمل بعير وأنا به زعيم. కార్యకర్తలు అన్నారు, రాజుగారి పాత్ర పోయింది, మరియు ఎవడు దానిని తీసుకొని వస్తాడో అతనికి ఒక ఒంటె బరువు ధాన్యం బహుమానంగా ఇవ్వబడుతుంది, మరియు నేను దానికి బాధ్యుణ్ణి. قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين. యూసుఫ్ సోదరులు అన్నారు, అల్లాహ్ సాక్షి, మీకు బాగా తెలుసు, మేము మీ దేశంలో సంక్షోభం రేకెత్తించటానికి రాలేదు, మరియు మేము దొంగలము కాము. قالوا فما جزاؤه إن كنتم كاذبين. కార్యకర్తలన్నారు, మీరు అబద్ధమాడుతున్నారని తెలిస్తే దానికి శిక్ష ఏమిటి? قالوا جزاؤه من وجد في رحله فهو جزاؤه كذلك نجزي الظالمين. వారు యూసుఫ్ సోదరులు జవాబిచ్చారు, ఎవడి సంచిలో ఆ పాత్ర దొరుకుతుందో అతడు దానికి పరిహారంగా బానిసగా ఉండాలి. మేము ఇదే విధంగా దుర్మార్గులను శిక్షిస్తాము.
فبدأ بأوعيتهم قبل وعاء أخيه ثم استخرجها من وعاء أخيه كذلك كدنا ليوسف ما كان ليأخذ أخاه في دين الملك إلا أن يشاء الله نرفع درجات من نشاء وفوق كل ذي علم عليم. అప్పుడతడు తన సోదరుని మూట వెదికే ముందు వారి సవతి సోదరుల మూటలను వెతకటం ప్రారంభించాడు. చివరకు తన సోదరుని మూట నుండి దానిని పాత్రను బయటికి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కొరకు యుక్తి చూపాము. ఈ విధంగా అల్లాహ్ ఇచ్ఛయే లేకుంటే అతను తన సోదరుణ్ణి రాజధర్మం ప్రకారం ఉంచుకోలేకపోయేవాడు. మేము కోరిన వారి స్థానాలను పెంచుతాము. మరియు జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు అల్లాహ్ ఉన్నాడు. قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في نفسه ولم يبدها لهم قال أنتم شر مكانا والله أعلم بما تصفون. అతని సోదరులన్నారు, ఇతడు దొంగతనం చేసిన ఆశ్చర్యం లేదు. వాస్తవానికి ఇతని సోదరుడు కూడా ఇంతకు ముందు దొంగతనం చేశాడు. ఇది విని యూసుఫ్ కోపాన్ని తన హృదయంలోనే దాచుకున్నాడు మరియు దానిని వారిపై వ్యక్తపరచలేదు. తన మనస్సులో అనుకున్నాడు, మీరు చాలా నీచమైన వారు మరియు మీరు పలికేది అల్లాహ్కు బాగా తెలుసు. قالوا يا أيها العزيز إن له أبا شيخا كبيرا فخذ أحدنا مكانه إنا نراك من المحسنين. వారన్నారు, ఓ సర్దార్ అజీజ్, వాస్తవానికి ఇతని తండ్రి చాలా ముసలివాడు. కావున ఇతనికి బదులుగా నీవు మాలో ఒకనిని ఉంచుకో. వాస్తవానికి మేము నిన్ను మేలు చేసేవానిగా చూస్తున్నాము. قال معاذ الله أن نأخذ إلا من وجدنا متاعنا عنده إنا إذا لظالمون. అతను అన్నాడు, అల్లాహ్ నన్ను రక్షించుగాక. మా సొమ్ము ఎవరి వద్ద దొరికిందో అతనిని విడిచి మరొకనిని మేమెలా పట్టుకోగలము? ఒకవేళ అలా చేస్తే నిశ్చయంగా మేము దుర్మార్గులమవుతాము. فلما استيئسوا منه خلصوا نجيا قال كبيرهم ألم تعلموا أن أباكم قد أخذ عليكم موثقا من الله ومن قبل ما فرطتم في يوسف فلن أبرح الأرض حتى يأذن لي أبي أو يحكم الله لي وهو خير الحاكمين. తరువాత వారు అతని పట్ల నిరాశులై ఆలోచించటానికి ఏకాంతంలో చేరారు. వారిలో పెద్దవాడు అన్నాడు, ఏమి, మీ తండ్రి వాస్తవానికి మీతో అల్లాహపై ప్రమాణం తీసుకున్న విషయం మీకు గుర్తులేదా? మరియు ఇంతకు పూర్వం మీరు యూసుఫ్ విషయంలో కూడా మాట తప్పారు కదా. కావున నేను నా తండ్రి నాకు అనుమతి ఇవ్వనంత వరకు లేదా అల్లాహ్ నా గురించి తీర్పు చేయనంత వరకు నేను ఈ దేశాన్ని వదలను. మరియు ఆయనే తీర్పు చేసే వారిలో అత్యుత్తముడు.
ارجعوا إلى أبيكم فقولوا يا أبانا إن ابنك سرق وما شهدنا إلا بما علمنا وما كنا للغيب حافظين. ఇంకా ఇలా అన్నాడు, మీరు మీ నాన్న దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పండి, నాన్న, వాస్తవానికి నీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని దొంగతనం చేస్తూ ఉండగా చూడలేదు. మాకు తెలిసిందే మేము చెబుతున్నాము. మరియు వాస్తవానికి రహస్యంగా జరిగే దానిని మేము చూడలేము కదా. واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون. మరియు మేము ఉన్న నగరవాసులను మరియు మేము కలిసి తిరిగి వచ్చిన బిడారు వారిని కూడా అడగండి. మరియు మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము. قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل عسى الله أن يأتيني بهم جميعا إنه هو العليم الحكيم. యాకూబ్ అన్నాడు, కాని మీ దుష్ట మనస్సులు మీ చేత మరొక ఘోర కార్యాన్ని తేలికగా చేయించాయి. ఇక నా కొరకు సహనమే మేలైనది. ఇక అల్లాహయే వారందరినీ నా వద్దకు తీసుకురావచ్చు. నిశ్చయంగా ఆయనే సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. وتولى عنهم وقال يا أسفا على يوسف وابيضت عيناه من الحزن فهو كظيم. మరియు అతను వారి నుండి ముఖం త్రిప్పుకొని అన్నాడు, అయ్యో యూసుఫ్, అతని కన్నులు దుఃఖం వలన తెల్లబడ్డాయి, చూపు పోయింది. అయినా అతను దానిని వెలిబుచ్చకుండా అణచుకున్నాడు. قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين. అతని కుమారులన్నారు, అల్లహ తోడు, నీవు వ్యాధితో కృశించిపోయే వరకో లేదా నశించిపోయే వరకో యూసుఫ్ను జ్ఞాపకం చేసుకోవటం మానవు. قال إنما أشكو بثي وحزني إلى الله وأعلم من الله ما لا تعلمون. యాకూబ్ అన్నాడు, వాస్తవానికి నా ఆవేదనను మరియు నా దుఃఖాన్ని నేను కేవలం అల్లహతో మాత్రమే మొరపెట్టుకోగలను. మరియు మీకు తెలియనిది నాకు అల్లహ ద్వారా తెలుస్తుంది. يا بني يذهبوا فتحسسوا من يوسف وأخيه ولا تيأسوا من روح الله إنه لا ييأس من روح الله إلا القوم الكافرون. నా కుమారులారా, మీరు పోయి యూసుఫ్ను మరియు అతని సోదరుణ్ణి గురించి దర్యాప్తు చేయండి. మరియు అల్లహ అనుగ్రహం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా సత్యతిరస్కార జాతికి చెందిన వారు తప్ప ఇతరులు అల్లహ అనుగ్రహం పట్ల నిరాశ చెందరు. فلما دخلوا عليه قالوا يا أيها العزيز مسنا وأهلنا الضر وجئنا ببضاعة مزجاة فأوف لنا الكيل وتصدق علينا إن الله يجزي المتصدقين. వారు అతని యూసుఫ్ దగ్గరకు మరల వచ్చి అన్నారు, ఓ సర్దార్ అజీజ్, మేము మా కుటుంబం వారు చాలా ఇబ్బందులకు గురి అయ్యాము. మరియు
మేము చాలా తక్కువ సామాగ్రి తెచ్చాము, కాని మాకు పూర్తి సామాగ్రిని, ధాన్యాన్ని దానధర్మ రూపంలోనైనా సరే ఇవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ దానధర్మాలు చేసేవారికి మంచి ప్రతిఫలమిస్తాడు. قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون. యూసుఫ్ అడిగాడు, అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ మరియు అతని సోదరునితో ఎలా వ్యవహరించారో మీకు గుర్తుందా? قالوا أئنك لأنت يوسف قال أنا يوسف وهذا أخي قد من الله علينا إنه من يتق ويصبر فإن الله لا يضيع أجر المحسنين. వారన్నారు, ఏమిటి, వాస్తవానికి నీవే యూసుఫ్వా? అతను జవాబిచ్చాడు, నేనే యూసుఫ్ను, మరియు ఇతడు బెన్యామీన్ నా సోదరుడు. నిశ్చయంగా అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించాడు. నిశ్చయంగా ఎవరైతే దైవభీతి కలిగి ఉండి సహనంతో ఉంటారో అలాంటి సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ఎన్నడూ వృధా చేయడు. قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين. వారన్నారు, అల్లాహ్ తోడు, వాస్తవంగా అల్లాహ్ నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు, మరియు నిశ్చయంగా మేము అపరాధులము. قال لا تثريب عليكم اليوم يغفر الله لكم وهو أرحم الراحمين. యూసుఫ్ అన్నాడు, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు, అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక. ఆయన కరుణించే వారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి. اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأت بصيرا وأتوني بأهلكم أجمعين. మీరు నా ఈ చొక్కా తీసుకుని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి, అతనికి దృష్టి వస్తుంది, మరియు మీరు మీ కుటుంబం వారినందరినీ నా వద్దకు తీసుకుని రండి. ولما فصلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون. ఆ బిడారం ఈజిప్టు నుండి బయలుదేరగానే వారి తండ్రి అన్నాడు, మీరు నన్ను బుద్ధి నశించిన ముసలివాడు అన్నా, నిశ్చయంగా నాకు యూసుఫ్ సువాసన వస్తోంది. قالوا تالله إنك لفي ضلالك القديم. అతడి దగ్గర ఉన్నవారు అన్నారు, అల్లాహ్ తోడు, నిశ్చయంగా నీవు నీ పూర్వపు పొరపాటులోనే పడి ఉన్నావు. فلما أن جاء البشير ألقاه على وجهه فارتد بصيرا قال ألم أقل لكم إني أعلم من الله ما لا تعلمون. ఆ తరువాత శుభవార్త తెలిపేవాడు వచ్చి యూసుఫ్ చొక్కాను అతని ముఖం మీద వేయగానే అతని దృష్టి తిరిగి వచ్చేసింది. అప్పుడు అతనన్నాడు, ఏమి, నేను మీతో అనలేదా, మీకు తెలియనిది నాకు అల్లాహ్ ద్వారా తెలుస్తుందని? قالوا يا أبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين. వారన్నారు, ఓ మా నాన్న, మా పాపాల క్షమాపణకై అల్లాహ్ను ప్రార్థించు, నిశ్చయంగా
మేము అపరాధులము. قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم. అతను అన్నాడు, మిమ్మల్ని క్షమించమని నేను నా ప్రభువును ప్రార్థించగలను. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. فلما دخلوا على يوسف آوى إليه أبويه وقال ادخلوا مصر إن شاء الله آمنين. తరువాత వారందరూ యూసుఫ్ వద్దకు వెళ్లినప్పుడు అతను తన తల్లిదండ్రులకు స్థానమిచ్చి అన్నాడు, ఈజిప్టులో ప్రవేశించండి, అల్లాహ్ కోరితే మీకు సుఖశాంతులు దొరుకుతాయి. ورفع أبويه على العرش وخروا له سجدا وقال يا أبت هذا تأويل رؤياي من قبل قد جعلها ربي حقا وقد أحسن بي إذ أخرجني من السجن وجاء بكم من البدو من بعد أن نزغ الشيطان بيني وبين إخوتي إن ربي لطيف لما يشاء إنه هو العليم الحكيم. మరియు అతను తన తల్లిదండ్రులను సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మరియు వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. మరియు యూసుఫ్ అన్నాడు, ఓ నా తండ్రి, నేను పూర్వం కన్న కల యొక్క భావం ఇదే కదా. నా ప్రభువు వాస్తవంగా దానిని సత్యం చేసి చూపాడు. మరియు వాస్తవంగా నన్ను చెరసాల నుండి బయటికి తీసి కూడా నాకు ఎంతో మేలు చేశాడు. నాకు మరియు నా సోదరుల మధ్య శైతాను విరోధం కలిగించిన తరువాత ఇప్పుడు మిమ్మల్ని ఎడారి నుండి ఇక్కడకు తెచ్చాడు. నిశ్చయంగా నా ప్రభువు సూక్ష్మగ్రాహి, తాను కోరినది యుక్తితో నెరవేర్చుతాడు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السماوات والأرض أنت ولي في الدنيا والآخرة توفني مسلما وألحقني بالصالحين. ఓ నా ప్రభు, నీవు నాకు వాస్తవంగా రాజ్యాధికారాన్ని ప్రసాదించావు. మరియు నాకు స్వప్న నిర్వచన జ్ఞానాన్ని కూడా ప్రసాదించావు. నీవే భూమి ఆకాశాలకు మూలాధారుడవు. మరియు ఇహపరలోకాలలో నీవే నా సంరక్షకుడవు. నీకు విధేయునిగా ముస్లింగా ఉన్న స్థితిలోనే నన్ను మరణింపజేయి. మరియు నన్ను సద్వర్తనులలో కలుపు. ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ أجمعوا أمرهم وهم يمكرون. ఓ ప్రవక్త, మేము నీకు దివ్యజ్ఞానం వహీ ద్వారా అవతరింపజేసిన ఈ గాథ అగోచర విషయాలలోనిది. ఎందుకంటే వారందరూ కలిసి కుట్రలు పన్ని నిర్ణయాలు చేసినప్పుడు నీవు అక్కడ వారితో బాటు లేవు. وما أكثر الناس ولو حرصت بمؤمنين. మరియు నీవు ఎంత కోరినా వీరిలో చాలా మంది విశ్వసించేవారు కారు. وما تسألهم عليه من أجر إن هو إلا ذكر للعالمين. మరియు నీవు వారిని దీని హితబోధ కొరకు ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఇది
సర్వలోకాల వారికి కేవలం ఒక హితబోధ మాత్రమే. وكأين من آية في السماوات والأرض يمرون عليها وهم عنها معرضون. మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఎన్ని సూచనలను వారు చూస్తూ ఉన్నారు, అయినా వారు వాటిని గమనించలేక వాటి నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు. وما يؤمن أكثرهم بالله إلا وهم مشركون. మరియు వారిలో చాలా మంది అల్లాహ్ను విశ్వసించి కూడా ఆయనకు సాటి కల్పించేవారున్నారు. أفأمنوا أن تأتيهم غاشية من عذاب الله أو تأتيهم الساعة بغتة وهم لا يشعرون. ఏమిటి, అల్లాహ్ శిక్ష తమను క్రమ్ముకోకుండా వారు సురక్షితంగా ఉండగలరని వారు భావిస్తున్నారా? లేదా వారికి తెలియకుండానే అకస్మాత్తుగా అంతిమ ఘడియ రాదని వారు భావిస్తున్నారా? قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين. వారితో అను, ఇదే నా మార్గం, నేను మరియు నన్ను అనుసరించేవారు నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు, మరియు నేను ఆయనకు సాటి కల్పించే వారిలోని వాడను కాను. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم من أهل القرى أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم ولدار الآخرة خير للذين اتقوا أفلا تعقلون. మరియు మేము నీకంటే పూర్వం దివ్యజ్ఞానం వహీ ఇచ్చి పంపిన వారందరూ పురుషులే, వారు నగరవాసులలోని వారే. ఏమి, వీరు భూమిలో సంచారం చేయలేదా? తమ పూర్వీకుల గతి ఏమైందో చూడటానికి దైవభీతి గల వారికి పరలోకవాసమే ఎంతో మేలైనది. ఏమి, మీరిది అర్థం చేసుకోలేరా? حتى إذا استيأس الرسل وظنوا أنهم قد كذبوا جاءهم نصرنا فنجي من نشاء ولا يرد بأسنا عن القوم المجرمين. తుదకు ప్రవక్తలు నిరాశులయ్యారు, మరియు వారు వాస్తవానికి ప్రజల ద్వారా అబద్ధీకులని తిరస్కరించబడ్డారని భావించినప్పుడు వారికి ప్రవక్తలకు మా సహాయం లభించింది. కాబట్టి మేము కోరినవాడు రక్షించబడ్డాడు, మరియు మా శిక్ష అపరాధులైన జాతి వారిపై నుండి తొలగింపబడదు. لقد كان في قصصهم عبرة لأولي الألباب ما كان حديثا يفترى ولكن تصديق الذي بين يديه وتفصيل كل شيء وهدى ورحمة لقوم يؤمنون. వాస్తవానికి వారి గాథలలో బుద్ధిమంతులకు గుణపాఠముంది. ఇది ఈ ఖురాన్ కల్పిత గాథ కాదు, కాని ఇది ఇంతవరకు వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది. మరియు
ఇది విశ్వసించే వారికి మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ మీమ్ రా. تلك آيات الكتاب والذي أنزل إليك من ربك الحق ولكن أكثر الناس لا يؤمنون. ألف لام ميم را. ఇవి ఈ గ్రంథ ఖురాన్ ఆయతులు మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన సత్యం. అయినా చాలా మంది విశ్వసించటం లేదు. الله الذي رفع السماوات بغير عمد ترونها ثم استوى على العرش وسخر الشمس والقمر كل يجري لأجل مسمى يدبر الأمر يفصل الآيات لعلكم بلقاء ربكم توقنون. మీరు చూస్తున్నారు కదా, ఆకాశాలను స్తంభాలు లేకుండా నిలిపిన ఆయన అల్లాహయే. ఆ తరువాత ఆయన తన సింహాసనాన్ని అర్ష్ను అధిష్ఠించాడు మరియు ఆయన సూర్య చంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటి తన నిర్ణీత కాలంలో తన పరిధిలో పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ తన సూచనలను వివరిస్తున్నాడు. బహుశా ఈ విధంగానైనా మీరు మీ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని. وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون. మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని రెండేసి ఆడ మగ జతలుగా చేశాడు. ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు. నిశ్చయంగా వీటన్నిటిలో ఆలోచించే వారి కొరకు సూచనలు ఉన్నాయి. وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان يسقى بماء واحد ونفضل بعضها على بعض في الأكل إن في ذلك لآيات لقوم يعقلون. మరియు భూమిలో వేర్వేరు రకాల నేలలు ఒకదానికొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి. మరియు ద్రాక్ష తోటలు, పంట పొలాలు మరియు ఖర్జూరపు చెట్లు కొన్ని ఒక్కొక్కటిగాను మరికొన్ని గుచ్చలు గుచ్చలు జతలుగాను ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కాని
తినటానికి వాటి రుచులు ఒకటి మరొకదానికంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా వీటన్నిటిలో అర్థం చేసుకోగల వారి కొరకు ఎన్నో సూచనలు ఉన్నాయి. وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ أُولَئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ وَأُولَئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَأُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ. ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది. ఏమి, మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా? అలాంటి వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. అలాంటి వారి మెడలలో సంకెళ్లు వేయబడి ఉంటాయి. మరియు అలాంటి వారే నరకవాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِن قَبْلِهِمُ الْمَثُلَاتُ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلَى ظُلْمِهِمْ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ. మరియు వారు మేలుకు ముందు కీడును తెమ్మని నిన్ను తొందర పెడుతున్నారు. మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసినప్పటికీ నిశ్చయంగా నీ ప్రభువు ప్రజల ఎడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ إِنَّمَا أَنتَ مُنذِرٌ وَلِكُلِّ قَوْمٍ هَادٍ. మరియు సత్యతిరస్కారులు అంటున్నారు, అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింపజేయబడలేదు? వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు. الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل شيء عنده بمقدار. అల్లాహ్కు ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది మరియు గర్భకాలపు హెచ్చుతగ్గులు కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం నిర్ణయింపబడి ఉంది. ఆలిముల్ గైబి వశ్షహాదతిల్ కబీరుల్ ముతఆల్. ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడు, మహనీయుడు, సర్వోన్నతుడు. సవాఉం మిన్కుం మన్ అసర్రల్ ఖౌల వమన్ జహర బిహి వమన్ హువ ముస్తఖ్ఫిన్ బిల్లైలి వసారిబున్ బిన్నహార్. మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా లేక దానిని బహిరంగంగా చెప్పినా, మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, అల్లాహ్ దృష్టిలో అంతా సమానమే, ఒకటే. له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله
إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من واد. ప్రతివాని ముందు వెనుక ఆయన నియమించిన ఒకరి వెంట ఒకరు వచ్చే కావలివారు దైవదూతలు ఉన్నారు. వారు అల్లహ్ ఆజ్ఞానుసారం అతనిని మనిషిని కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా ఒక జాతివారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు అల్లహ్ వారి స్థితిని మార్చడు. అల్లహ్ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించలేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు ఆదుకునేవాడు లేడు. هو الذي يريكم البرق خوفا وطمعا وينشئ السحاب الثقال. ఆయనే మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్లతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు. ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది, ఆయన స్తోత్రం చేస్తుంది. మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు. మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు సత్యతిరస్కారులు అల్లహను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు. లహు దఅవతుల్ హక్ والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال. ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి ఇతర శక్తులు వారికి ఏ విధమైన సమాధానమివ్వలేవు. అది వాటిని వేడుకోవడం. ఒకడు తన రెండు చేతులు నీటి వైపుకు చాచి అది నీరు నోటిదాకా రావాలని ఆశించటమే. కాని అది అతని నోటి వరకు చేరదు కదా. అలాగే సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతాయి. وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ. మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానూ అయిష్టంగానూ అల్లహకు సాష్టాంగం సజదా చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం సాష్టాంగం చేస్తూ ఉంటాయి. قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَى وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ، فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ
قل الله خالق كل شيء وهو الواحد القهار. ఇలా అడుగు, భూమి ఆకాశాలకు ప్రభువు ఎవరు? నీవే ఇలా జవాబివ్వు, అల్లాహ్. తరువాత ఇలా అను, అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలుగాని కీడుగాని చేసుకోలేని వారిని మీకు సహాయకులుగా సంరక్షకులుగా ఎన్నుకుంటారా? ఇంకా ఇలా అడుగు, ఏమి గ్రుడ్డివాడు మరియు చూడగలిగేవాడు సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు అల్లాహకు సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా? అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా? వారితో అను, అల్లాహయే ప్రతిదానికి సృష్టికర్త మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు, తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు. أنزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما يوقدون عليه في النار ابتغاء حلية أو متاع زبد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال. ఆయన అల్లాహ్ ఆకాశం నుండి నీరు కురిపించగా ఎండిపోయిన సెలయేళ్లు తమ తమ పరిమాణాలకు సరిపడేలా ప్రవహింపసాగుతాయి. అప్పుడు వరద ఉపరితలం మీద నురుగులు ఉబ్బి వస్తాయి మరియు అగ్నిని రగిలించి నగలు పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి. ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరిపోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు. للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد. తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మంచి ప్రతిఫలముంటుంది మరియు ఆయన సందేశాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్నదంతా మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా వారు అదంతా పరిహారంగా ఇవ్వదలుచుకున్నా అది స్వీకరించబడదు. అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది మరియు వారి ఆశ్రయం నరకమే మరియు అది ఎంతో దుర్భరమైన విరామస్థలము. أفمن يعلم أنما أنزل إليك من ربك الحق كمن هو أعمى إنما يتذكر أولو الألباب. ఏమి నీ ప్రభువు నుండి నీపై అవతరింపజేయబడినది ఈ సందేశం సత్యమని తెలుసుకున్నవాడు గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా బుద్ధిమంతులే ఇది గ్రహించగలరు. الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق. వారే
ఎవరైతే అల్లాహ్తో చేసిన వాగ్దానం పూర్తి చేస్తారో మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరు والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء الحساب మరియు ఎవరైతే అల్లాహ్ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో మరియు తమ ప్రభువుకు భయపడుతారో మరియు దారుణంగా తీసుకోబడే లెక్కకు భయపడుతారు والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి మరియు నమాజు స్థాపించి మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారు అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు వారి సహవాసులు అజ్వాజ్ మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి స్వాగతం కొరకు వస్తారు సలామున్ అలైకుం బిమా సబర్తుం ఫని'మ ఉక్బద్దార్ దేవదూతలంటారు మీ సహనానికి ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగుగాక సలాం ఇక ఈ అంతిమ పరలోక గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة ولهم سوء الدار మరియు అల్లాహ్తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తించేవారు ఇలాంటి వారందరికీ ఆయన శాపం బహిష్కారం ఉంటుంది మరియు వారికి పరలోకంలో బహు చెడ్డ నివాసముంటుంది الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا في الآخرة إلا متاع అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు మరియు వారు ఇహలోక జీవితంలో సంతోషంగా ఉన్నారు కాని పరలోక జీవితం ముందు ఇహలోక జీవిత సుఖ సంతోషాలు తాత్కాలిక తుచ్చమైనవి ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه
قل إن الله يضل من يشاء ويهدي إليه من أناب. మరియు సత్యతిరస్కారులు అతనిపై ముహమ్మద్పై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింపజేయబడలేదు అని అంటున్నారు. వారితో అను, నిశ్చయంగా అల్లహ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా వదులుతాడు మరియు పశ్చాత్తాపపడి ఆయన వైపునకు తిరిగే వారికి సన్మార్గం చూపుతాడు. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లహ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి, కేవలం అల్లహ ధ్యానమే, స్మరణయే హృదయాలకు తృప్తినిస్తుంది. الذين آمنوا وعملوا الصالحات طوبى لهم وحسن مآب. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఇహలోకంలో ఆనందం, సర్వ సుఖాలు మరియు పరలోకంలో మంచి గమ్యస్థానముంటాయి. كذلك أرسلناك في أمة قد خلت من قبلها لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب. అందుకే ఓ ముహమ్మద్, మేము నిన్ను ఒక సమాజం వారి వద్దకు పంపాము. వాస్తవానికి వారికి పూర్వం ఎన్నో సమాజాలు గతించాయి. నీపై మేము అవతరింపజేసిన దివ్య జ్ఞానం వారికి వినిపించటానికి. ఎందుకంటే వారు తమ కరుణామయుణ్ణి తిరస్కరిస్తున్నారు. వారితో అను, ఆయనే నా ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు ఆయన వైపునకే నేను పశ్చాత్తాపంతో మరలిపోవలసి ఉన్నది. ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد. మరియు నిశ్చయంగా ఖురానును పఠించటం వలన కొండలు కదిలింపబడినా లేదా దానివల్ల భూమి చీల్చబడినా లేదా దానివల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా అవిశ్వాసులు దానిని విశ్వసించరు. వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లహకే చెందుతుంది. ఒకవేళ అల్లహ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసి కూడా విశ్వాసులు ఎందుకు ఆశ వదులుకుంటున్నారు? మరియు అల్లహ వాగ్దానం పూర్తి అయ్యే వరకు సత్యతిరస్కారంలో మునిగి ఉన్న వారిపై వారి కర్మల ఫలితంగా ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది, లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లహ తన వాగ్దానాన్ని భంగపరచడు.
ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان عقاب. మరియు ఓ ముహమ్మద్, వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. కావున మొదట నేను సత్యతిరస్కారులకు వ్యవధినిచ్చాను, తరువాత వారిని పట్టుకున్నాను. చూశారా నా ప్రతీకారం, శిక్ష ఎలా ఉండిందో. أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد. ఏమి ఆయన అల్లహ ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకుని ఉండేవాడు మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా? అయినా వారు అల్లహకు భాగస్వాములు సాటి కల్పిస్తారు. వారితో ఇలా అను, నిజంగానే వారు అల్లహ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే వారి పేర్లను తెలుపండి. లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది మరియు వారు రుజుమార్గం నుండి నిరోధించబడ్డారు. మరియు అల్లహ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు. لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق. వారికి ఇహలోక జీవితంలో శిక్ష ఉంది మరియు వారి పరలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది. మరియు వారిని అల్లహ శిక్ష నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها تلك عقبى الذين اتقوا وعقبى الكافرين النار. దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే. దాని క్రింద సెలయేళ్లు పారుతూ ఉంటాయి. దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే. والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب. మరియు ఓ ప్రవక్త, ఎవరికైతే మేము ముందు గ్రంథాన్ని ఇచ్చామో వారు నీపై అవతరింపజేయబడిన దాని ఈ గ్రంథం వలన సంతోషపడుతున్నారు. మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు. వారితో ఇలా అను, నిశ్చయంగా నేను అల్లహను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి భాగస్వాములను కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను.
నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను, మరియు గమ్యస్థానం కూడా ఆయన వద్దనే ఉంది. وكذلك أنزلناه حكما عربيا ولئن اتبعت أهواءهم بعدما جاءك من العلم ما لك من الله من ولي ولا واق. మరియు ఈ విధంగా మేము అరబ్బీ భాషలో మా శాసనాన్ని అవతరింపజేశాము. ఇక నీవు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా వారి కోరికలను అనుసరిస్తే అల్లహ నుండి నిన్ను రక్షించేవాడుగాని కాపాడేవాడుగాని ఎవ్వడూ ఉండడు. وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ لِكُلِّ أَجَلٍ كِتَابٌ. మరియు ఓ ముహమ్మద్, వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము, మరియు వారికి భార్యా పిల్లలను ప్రసాదించాము. అల్లహ అనుమతి లేకుండా ఏ అద్భుత సంకేతాన్ని స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. ప్రతి వాగ్దానానికి, విషయానికి వ్రాయబడిన ఒక ఆదేశం, శాసనముంది. يَمْحُو اللَّهُ مَا يَشَاءُ وَيُثْبِتُ وَعِندَهُ أُمُّ الْكِتَابِ. అల్లహ తాను కోరిన దానిని రద్దు చేస్తాడు, మరియు తాను కోరిన దానిని స్థిరపరుస్తాడు. మరియు మాతృ గ్రంథం ఉమ్ముల్ కితాబ్ ఆయన దగ్గరే ఉంది. وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ. మరియు ఓ ప్రవక్త, మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా లేదా వాటిని చూపక ముందు నిన్ను మరణింపజేసినా నీ బాధ్యత కేవలం మా సందేశాన్ని అందజేయటమే, మరియు లెక్క తీసుకోవటం కేవలం మా పని. أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا وَاللَّهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ وَهُوَ سَرِيعُ الْحِسَابِ. ఏమి, వాస్తవానికి మేము భూమిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నామనేది వారు చూడటం లేదా? మరియు అల్లహయే ఆజ్ఞ ఇస్తాడు, ఆయన ఆజ్ఞను మార్చేవాడు ఎవ్వడూ లేడు, మరియు ఆయన లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. وَقَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَلِلَّهِ الْمَكْرُ جَمِيعًا يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ. మరియు వాస్తవానికి వారి పూర్వమున్నవారు కూడా కుట్రలు పన్నారు, కాని కుట్రలన్నీ అల్లహకే చెందినవి. ప్రతి ప్రాణి సంపాదించేది ఆయనకు తెలుసు, మరియు మేలైన అంతిమ పరలోక నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا قُلْ كَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ. మరియు ఓ ప్రవక్త, సత్యతిరస్కారులు నీతో అంటున్నారు, నీవు సందేశహరుడవు కావు. వారితో అను,
నాకు మీకు మధ్య అల్లాహ్ సాక్ష్యమే చాలు. మరియు వారి సాక్ష్యం ఎవరికైతే గ్రంథ జ్ఞానముందో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ రా. كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد. ألف لام را. ఇది ఒక దివ్య గ్రంథం. దీనిని మేము ప్రజలను వారి ప్రభువు అనుమతితో అంధకారాల నుండి వెలుతురులోకి, సర్వశక్తిమంతుడు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లహ్ మార్గం వైపునకు తీసుకురావటానికి ఓ ముహమ్మద్ నీపై అవతరింపజేశాము. అల్లాహిల్లజీ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ وويل للكافرين من عذاب شديد. ఆయనే అల్లాహ్ ఆకాశాలలో ఉన్నది మరియు భూమిలో ఉన్నది సర్వము ఆయనకే చెందుతుంది. మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం వ్యధ కలుగుతుంది. الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا أولئك في ضلال بعيد. ఎవరైతే పరలోక జీవితం కంటే ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజలను అల్లహ మార్గం నుండి ఆటంకపరుస్తూ దానిని వక్రమైనదిగా చూపగోరుతారో అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్లిపోయినవారు. وما أرسلنا من رسول إلا بلسان قومه ليبين لهم فيضل الله من يشاء ويهدي من يشاء وهو العزيز الحكيم. మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతి వారి భాషతోనే పంపాము, అతను వారికి స్పష్టంగా బోధించటానికి. మరియు అల్లహ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. وَلَقَدْ أَرْسَلْنَا مُوسَى بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُم بِأَيَّامِ اللَّهِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ. మరియు వాస్తవానికి మేము మూసాను మా సూచన ఆయాత్లతో పంపి నీ జాతి వారిని అంధకారాల నుండి వెలుతురు వైపునకు తెచ్చి వారికి అల్లహ దినాలను జ్ఞాపకం చేయించు అని అన్నాము. నిశ్చయంగా ఇందులో సహనశీలురకు, కృతజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنْجَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ. మూసా తన జాతి వారితో ఇలా అన్నాడు,
అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఫిరౌన్ జాతి వారి నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురి చేస్తూ ఉండేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను స్త్రీలను బ్రతకనిచ్చేవారు. మరియు అందులో మీకు మీ ప్రభువు తరఫు నుండి ఒక గొప్ప పరీక్ష ఉండింది. وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ. మరియు మీ ప్రభువు ప్రకటించింది జ్ఞాపకం చేసుకోండి. మీరు కృతజ్ఞులైతే నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. కాని ఒకవేళ మీరు కృతజ్ఞులైతే నిశ్చయంగా నా శిక్ష ఎంతో కఠినమైనది. وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد. మరియు మూసా ఇలా అన్నాడు, ఒకవేళ మీరు మరియు భూమిలోనున్న వారందరూ సత్య తిరస్కారానికి పాల్పడితే తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు. ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من بعدهم لا يعلمهم إلا الله جاءتهم رسلهم بالبينات فردوا أيديهم في أفواههم وقالوا إنا كفرنا بما أرسلتم به وإنا لفي شك مما تدعوننا إليه مريب. ఏమి పూర్వం గతించిన ప్రజల గాథలు మీకు చేరలేదా? నూహ్, ఆద్ మరియు సమూద్ జాతి వారి మరియు వారి తరువాత వచ్చిన వారి గాథలు. వారిని గురించి అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు. వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చినప్పుడు వారు తమ నోళ్లలో తమ చేతులు పెట్టుకుని ఇలా అన్నారు, నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము. మరియు నిశ్చయంగా మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడి ఉన్నాము. قالت رسلهم أفي الله شك فاطر السماوات والأرض يدعوكم ليغفر لكم من ذنوبكم ويؤخركم إلى أجل مسمى قالوا إن أنتم إلا بشر مثلنا تريدون أن تصدونا عما كان يعبد آباؤنا فأتونا بسلطان مبين. వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు, ఏమి ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన అల్లాహ్ను గురించి మీకు సందేహముందా? ఆయన మీ పాపాలను క్షమించటానికి మరియు మీకు ఒక నిర్ణీత కాలం వరకు వ్యవధినివ్వటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. వారన్నారు, మీరు కూడా మా వంటి మానవులే. మీరు మా తండ్రి తాతలు ఆరాధిస్తూ వచ్చిన దైవాల ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? అయితే స్పష్టమైన ప్రమాణం ఏదైనా తీసుకురండి.
قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على من يشاء من عباده وما كان لنا أن نأتيكم بسلطان إلا بإذن الله وعلى الله فليتوكل المؤمنون. వారి ప్రవక్తలు వారితో ఇంకా ఇలా అన్నారు, నిశ్చయంగా మేము మీ వంటి మానవులం మాత్రమే. కాని అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు. మరియు అల్లాహ్ అనుమతిస్తేనే తప్ప మీ కొరకు ప్రమాణం తీసుకురావటమనేది మా వశంలో లేదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదనే దృఢ నమ్మకం ఉంచుకోవాలి. وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما آذيتمونا وعلى الله فليتوكل المتوكلون. మరియు మేము అల్లాహ్ మీద నమ్మకం ఎందుకు ఉంచుకోరాదు? వాస్తవానికి ఆయనే మాకు సన్మార్గపు దారులను చూపాడు. మరియు మేము నిశ్చయంగా మీరు పెట్టే బాధలను సహనంతో భరిస్తాము. మరియు నమ్మకం గలవారు కేవలం అల్లాహ్ మీదే దృఢ నమ్మకం ఉంచుకోవాలి. وقال الذين كفروا لرسلهم لنخرجنكم من أرضنا أو لتعودن في ملتنا فأوحى إليهم ربهم لنهلكن الظالمين. మరియు సత్యతిరస్కారులు తమ ప్రవక్తలతో అన్నారు, మీరు మా మతంలోకి తిరిగి రాకపోతే మేము తప్పకుండా మిమ్మల్ని మా దేశం నుండి వెళ్లగొడతాము. అప్పుడు వారి ప్రభువు వారికి ఇలా దివ్యజ్ఞానం వహీ పంపాడు, మేము ఈ దుర్మార్గులను తప్పక నాశనం చేస్తాము. وَلَنُسْكِنَنَّكُمُ الْأَرْضَ مِنْ بَعْدِهِمْ ذَلِكَ لِمَنْ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ. మరియు వారి తరువాత ఆ భూమి మీద మిమ్మల్ని నివసింపజేస్తాము. ఇది నా సాన్నిధ్యంలో నిలువటానికి, లెక్క చెప్పటానికి భయపడేవానికి మరియు నా హెచ్చరికకు, శిక్షకు భయపడేవానికి నా వాగ్దానం. واستفتحوا وخاب كل جبار عنيد. మరియు వారు తీర్పు కోరారు. మరియు నిర్దయుడు, సత్యవిరోధి అయిన ప్రతివాడు నాశనమయ్యాడు. من ورائه جهنم ويسقى من ماء صديد. అతని ముందు నరకం అతనికై వేచి ఉంటుంది. మరియు అక్కడ సలసల కాగే చిక్కని చీములాంటి నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది. يتجرعه ولا يكاد يسيغه ويأتيه الموت من كل مكان وما هو بميت ومن ورائه عذاب غليظ. దానిని అతడు గుటకలు గుటకలుగా బలవంతంగా గొంతులోకి దింపటానికి ప్రయత్నిస్తాడు, కాని దానిని మృంగలేడు. అతనికి ప్రతివైపు నుండి మరణం ఆసన్నమవుతుంది, కాని అతడు మరణించలేడు. మరియు అతని ముందు భయంకరమైన శిక్ష వేచి ఉంటుంది. مثل الذين كفروا بربهم أعمالهم كرماد اشتدت به الريح في يوم عاصف لا يقدرون مما كسبوا على شيء ذلك هو الضلال البعيد.
తమ ప్రభువును తిరస్కరించిన వారి కర్మలను తుఫాను దినమున పెనుగాలి ఎగురవేసే బూడిదతో పోల్చవచ్చు. వారు తమ కర్మలకు ఎలాంటి ప్రతిఫలం పొందలేరు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం. ألم تر أن الله خلق السماوات والأرض بالحق إن يشأ يذهبكم ويأتي بخلق جديد. ఏమి నిశ్చయంగా అల్లాహ్ భూమి ఆకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా? ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి మరొక క్రొత్త సృష్టిని తేగలడు. وما ذلك على الله بعزيز. మరియు అలా చేయటం అల్లాహ్కు కష్టమైన పని కాదు. وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل أنتم مغنون عنا من عذاب الله من شيء قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص. మరియు వారందరూ అల్లాహ్ ముందు హాజరుపరచబడినప్పుడు ఇహలోకంలో బలహీనులుగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్నవారితో అంటారు, వాస్తవానికి ప్రపంచంలో మేము మిమ్మల్ని అనుసరించాము. ఇప్పుడు మీరు మమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడటానికి ఏమైనా చేయగలరా? వారంటారు, అల్లాహ్ మాకు సన్మార్గం చూపి ఉంటే మేము మీకు కూడా సన్మార్గం చూపి ఉండేవారం. ఇప్పుడు మనం దుఃఖపడినా లేదా సహనం వహించినా అంతా ఒక్కటే. మనకిప్పుడు తప్పించుకునే మార్గం ఏదీ లేదు. وقال الشيطان لما قضي الأمر إن الله وعدكم وعد الحق ووعدتكم فأخلفتكم وما كان لي عليكم من سلطان إلا أن دعوتكم فاستجبتم لي فلا تلوموني ولوموا أنفسكم ما أنا بمصرخكم وما أنتم بمصرخي إني كفرت بما أشركتمون من قبل إن الظالمين لهم عذاب أليم. మరియు తీర్పు జరిగిన తరువాత శైతాన్ వారితో అంటాడు, నిశ్చయంగా అల్లాహ్ మీకు చేసిన వాగ్దానమే సత్యమైన వాగ్దానం. మరియు నేను మీకు వాగ్దానం చేసి దానిని భంగం చేశాను. మరియు నాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. నేను కేవలం మిమ్మల్ని ఆహ్వానించాను, మీరు స్వీకరించారు. కావున మీరు నన్ను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి. నేను మీకు సహాయం చేయలేను, మరియు మీరు నాకు సహాయం చేయలేరు. ఇంతకు ముందు మీరు నన్ను అల్లాహ్కు సాటిగా కల్పించిన దాన్ని నిశ్చయంగా నేను తిరస్కరిస్తున్నాను. నిశ్చయంగా దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష ఉంటుంది. وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها بإذن ربهم تحيتهم فيها سلام. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయబడుతుంది. వారి ప్రభువు అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారితో అక్కడ
మీకు శాంతి కలుగుగాక, సలాం అని అనబడుతుంది. ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء. మంచి మాట కలిమయే తయ్యబ్ను అల్లాహ్ దేనితో పోల్చాడో మీకు తెలియదా? ఒక మేలుజాతి చెట్టుతో. దాని వ్రేళ్లు భూమిలో స్థిరంగా నాటుకుని ఉంటాయి, మరియు దాని శాఖలు ఆకాశాన్ని అంటుకుంటున్నట్లుంటాయి. تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. తన ప్రభువు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది, మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లాహ్ ఈ విధమైన ఉపమానాలు ఇస్తూ ఉంటాడు. وَمَثَلُ كَلِمَةٍ خَبِيثَةٍ كَشَجَرَةٍ خَبِيثَةٍ اجْتُثَّتْ مِنْ فَوْقِ الْأَرْضِ مَا لَهَا مِنْ قَرَارٍ. మరియు చెడ్డ మాటను భూమి నుండి పెళ్లగింపబడిన స్థిరత్వం లేని ఒక చెడ్డ జాతి చెట్టుతో పోల్చవచ్చు. يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة ويضل الله الظالمين ويفعل الله ما يشاء. విశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉన్న వారిని అల్లాహ్ ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ స్థిరపరుస్తాడు, మరియు అల్లాహ్ దుర్మార్గులను మార్గభ్రష్టులుగా చేస్తాడు, మరియు అల్లాహ్ తాను కోరినది చేస్తాడు. ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار. ఏమి నీవు చూడలేదా, ఎరుగవా? అల్లాహ్ అనుగ్రహాలను సత్యతిరస్కారంగా మార్చిన వారిని మరియు తమ జాతి వారిని వినాశగృహంలోకి త్రోసిన వారిని. جهنم يصلونها وبئس القرار. అంటే నరకం. వారంతా అందులో ప్రవేశిస్తారు, మరియు అది ఎంత దుర్భరమైన నివాసము. وجعلوا لله أندادا ليضلوا عن سبيله قل تمتعوا فإن مصيركم إلى النار. మరియు ప్రజలను ఆయన మార్గం నుండి తప్పించటానికి వారు అల్లాహకు సమానులను, అందాదులను కల్పించారు. వారితో అను, మీరు తాత్కాలికంగా సుఖ సంతోషాలను అనుభవించండి, ఎందుకంటే నిశ్చయంగా మీ గమ్యస్థానం నరకాగ్నియే. قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من قبل أن يأتي يوم لا بيع فيه ولا خلال. నా దాసులలో విశ్వసించిన వారితో నమాజు స్థాపించమని, మరియు మేము వారికిచ్చిన ఉపాధి నుండి రహస్యంగానో బహిరంగంగానో బేరం జరుగటం గాని, మిత్రుల సహాయం పొందటం గాని సాధ్యం కాని దినం రాక పూర్వమే ఖర్చు పెట్టమని చెప్పు. الله الذي خلق السماوات والأرض وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم
فأخرج به من الثمرات رزقا لكم وسخر لكم الفلك لتجري في البحر بأمره وسخر لكم الأنهار అల్లాహ్ ఆయనే భూమి ఆకాశాలను సృష్టించాడు మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దాని నుండి మీ కొరకు ఆహారంగా ఫలాలను పుట్టించాడు మరియు తన ఆజ్ఞతో ఓడలను మీకు ఉపయుక్తంగా చేసి సముద్రంలో నడిపించాడు మరియు నదులను కూడా మీకు ఉపయుక్తంగా చేశాడు وسخر لكم الشمس والقمر دائبين وسخر لكم الليل والنهار మరియు ఎడతెగకుండా నిరంతరం పయనించే సూర్య చంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు మరియు రాత్రింబవళ్లను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచిన లెక్కించజాలరు నిశ్చయంగా మానవుడు దుర్మార్గుడు కృతఘ్నుడు وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد الأصنام మరియు ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన విషయం జ్ఞాపకం చేసుకోండి ఓ నా ప్రభూ ఈ నగరాన్ని మక్కాను శాంతి నిలయంగా ఉంచు మరియు నన్ను నా సంతానాన్ని విగ్రహారాధన నుండి తప్పించు رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم ఓ నా ప్రభూ నిశ్చయంగా అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి ఇక నా విధానాన్ని అనుసరించేవాడు నిశ్చయంగా నావాడు మరియు ఎవడైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే నిశ్చయంగా నీవు క్షమాశీలుడవు అపార కరుణా ప్రదాతవు ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم ربنا ليقيموا الصلاة فاجعل أفئدة من الناس تهوي إليهم وارزقهم من الثمرات لعلهم يشكرون ఓ మా ప్రభూ వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం కాబా దగ్గర పైరు పండని ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను ఓ మా ప్రభూ వారిని అక్కడ నమాజు స్థాపించటానికి ఉంచాను కనుక నీవు ప్రజల హృదయాలను వారి వైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء ఓ మా ప్రభు నిశ్చయంగా మేము దాచేదంతా మరియు వ్యక్తపరిచేదంతా నీకు తెలుసు మరియు భూమిలో గాని ఆకాశంలో గాని
అల్లహ నుండి దాగి ఉన్నది ఏదీ లేదు. الحمد لله الذي وهب لي على الكبر إسماعيل وإسحاق إن ربي لسميع الدعاء. సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లహ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయిల్ మరియు ఇస్హాకులను ప్రసాదించాడు. నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. ఓ నా ప్రభు, నన్ను మరియు నా సంతతి వారిని నమాజు స్థాపించేవారిగా చేయి. ఓ మా ప్రభు, నా ప్రార్థనను స్వీకరించు. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ఓ మా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారం రోజు క్షమించు. ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار. మరియు ఈ దుర్మార్గుల చేష్టల నుండి అల్లహ నిర్లక్ష్యంగా ఉన్నాడని నీవు భావించకు. నిశ్చయంగా ఆయన వారిని వారి కళ్ళు రెప్పవేయకుండా ఉండిపోయే ఆ రోజు వరకు వ్యవధినిస్తున్నాడు. مهطعين مقنعي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. ఆ రోజు వారు తలలు పైకెత్తి పరిగెత్తుతూ ఉంటారు. పైచూపులు పైనే నిలిచి ఉంటాయి మరియు వారు శూన్య హృదయులై ఉంటారు. وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب نجب دعوتك ونتبع الرسل أولم تكونوا أقسمتم من قبل ما لكم من زوال. మరియు ఓ ముహమ్మద్, శిక్ష పడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గం చేసిన వారు అంటారు, ఓ మా ప్రభూ, నీ సందేశాన్ని స్వీకరించటానికి ప్రవక్తలను అనుసరించటానికి మాకు మరికొంత వ్యవధినివ్వు. వారికి ఇలాంటి సమాధానమివ్వబడుతుంది, ఏమి ఇంతకు ముందు మాకు వినాశం లేదు అని ప్రమాణం చేసి చెప్పిన వారు మీరు కాదా? وسكنتم في مساكن الذين ظلموا أنفسهم وتبين لكم كيف فعلنا بهم وضربنا لكم الأمثال. మరియు తమకు తాము అన్యాయం చేసుకున్న వారి స్థలాలలో మీరు నివసించారు మరియు వారితో ఎలా వ్యవహరించామో మీకు బాగా తెలుసు. మరియు మేము మీకు ఎన్నో ఉపమానాలు కూడా ఇచ్చాము. وقد مكروا مكرهم وعند الله مكرهم وإن كان مكرهم لتزول منه الجبال. మరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు మరియు వారి కుట్ర అల్లహకు బాగా తెలుసు. కాని వారి కుట్ర కొండలను తమ చోటు నుండి కదిలింపగలిగేది కాదు. فلا تحسبن الله مخلف وعده رسله إن الله عزيز ذو انتقام. కనుక అల్లహ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తాడని భావించకు.
నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు. يوم تبدل الأرض غير الأرض والسماوات وبرزوا لله الواحد القهار. ఈ భూమి మరొక భూమిగా మరియు ఆకాశాలు వేరే ఆకాశాలుగా మారే రోజు ఆ అద్వితీయుడు, ప్రబలుడు అయిన అల్లాహ్ ముందు అందరూ హాజరు చేయబడతారు. وترى المجرمين يومئذ مقرنين في الأصفاد. మరియు ఆ రోజు అపరాధులను సంకెళ్లలో కూడబెట్టి బంధించి ఉంచటాన్ని నీవు చూస్తావు. سرابيلهم من قطران وتغشى وجوههم النار. వారి వస్త్రాలు తారు నల్లని జిడ్డు ద్రవంతో చేయబడి ఉంటాయి మరియు అగ్నిజ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకొని ఉంటాయి. ليجزي الله كل نفس ما كسبت إن الله سريع الحساب. అల్లాహ్ ప్రతి ప్రాణికి దాని కర్మల ప్రతిఫలం ఇవ్వటానికి నిశ్చయంగా అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو الألباب. ఇది ఈ ఖురాన్ మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా ఆయన అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవమని వారు తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ రా. تلك آيات الكتاب وقرآن مبين. ألف لام را. ఇవి దివ్య గ్రంథ ఆయతులు మరియు ఇది ఒక స్పష్టమైన ఖురాన్.